వీటిలో బ్రేక్ అని చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. ఖమ్మం నుంచి 35 మంది అభ్యర్థులు, మహబూబాబాద్ నుంచి 23 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఇక భద్రాద్రి జిల్లాలో మొత్తం 1005 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 9,88,238 మంది ఓటర్లు ఉన్నారు. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 169 ప్రదేశాల్లో 207 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు జరుగుతున్నటువంటి అంటే పార్లమెంటు ఎన్నికల్లో రేపు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ యొక్క పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని పంపించేటువంటి బిజీలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యులందరూ కూడా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి 169 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ 5 నియోజకవర్గాల్లో ఈ యొక్క 3 నియోజకవర్గాలు ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లు కలిసినటువంటి నేపథ్యంలో ఇక్కడ మిగతా 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో కొత్తగూడెం, అశ్వరావుపేట నియోజకవర్గాలు ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నుంచి ఇక్కడ నియోజకవర్గాలకు వెళ్తున్నటువంటి పోలింగ్ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఇక్కడ నుంచి సిబ్బందిని డిస్పాచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొత్తగూడెం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో మధు గారు మనతో పాటు ఉన్నారు. పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని ఎంతమందిని పంపిస్తున్నారు? సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయంటారు? వాటికి తగినటువంటి ఏర్పాట్లు ఏం చేశారు? ఇక్కడ మనకు 253 పోలింగ్ స్టేషన్లు కొత్తగూడెం సంబంధించి ఉన్నాయి. ఇందులో మనకు 50 అదనంగా 50 పిఓలు, 50 ఏపీఓలు మరియు ఒక 100 మంది ఓపీఓలను అదనంగా కేటాయించడం జరిగింది. మన కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి 8 లొకేషన్స్ అంటే 10 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక కేంద్రాలుగా మనం గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన బందోబస్తు మరియు దానికి సంబంధించిన అదనపు సిబ్బందిని కూడా కేటాయించడం జరుగుతుంది. మరియు మనకు కొత్తగూడెం అనేది సమస్యాత్మక ప్రాంతం కాబట్టి కేవలం మన 7 గంటల నుండి 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది అనేది కూడా ఓటర్లందరూ గుర్తించవలసి ఉంటుంది. 4 గంటల వరకు మనకు పోలింగ్ క్లోజ్ అవుతుంది. 4 గంటల వరకు వచ్చిన వారికి కూడా టోకెన్స్ ఇచ్చి పోలింగ్ కంటిన్యూ చేస్తాం. కానీ 4 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్ బయట ఉన్న వారిని కూడా అలౌట్ చేయడం జరుగుతుంది. గుర్తించాలి. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క పోలింగ్ జరిగేటువంటి సందర్భంలో కెమెరాలు కానీ అక్కడ ఉన్నటువంటి వచ్చేటువంటి ఓటేసేందుకు వచ్చేటువంటి ఓటర్లకు కానీ తగినటువంటి ఏర్పాట్లు ఏ విధమైన చేశారు సార్? మనము 253 పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని పోలింగ్ స్టేషన్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ లోపల చేయడం జరిగింది. 83 సీసీ కెమెరాలు అవుట్ సైడ్, 63 కేంద్రాలలో ఇన్సైడ్ మరియు అవుట్ సైడ్ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు వేసవి దృష్ట్యా మెడికల్ కిట్ కూడా మనము సిబ్బందికి అందజేయడం జరుగుతుంది. మరియు త్రాగునీరు కావచ్చు, మధ్య కావచ్చు, గౌరవ జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు మేము అన్ని సదుపాయాలను కూడా కూలర్ కానీ అన్ని సదుపాయాలు కూడా సమకూర్చడం జరుగుతుంది. ఇది ఇక్కడ జిల్లాలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నుంచి సిబ్బందిని కావచ్చు, అలాగే భద్రతా బలగాలు కావచ్చు, డిస్ప్యూట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే వాటికి తగినటువంటి అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది ఛత్తీస్గఢ్ లో రాష్ట్రానికి సరిహద్దులు ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతమైనప్పటికీ కూడా ఆ యొక్క రాష్ట్రం నుంచి అంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సా అలాగే ఏపీ ఈ యొక్క 3 రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సమన్వయం చేస్తూ భద్రతా ఏర్పాట్లను కూడా ఈ యొక్క పోలింగ్ సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఉంది. వరుణ్, రైట్. ఎప్పట్లాగే రేపు కూడా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని రీప్లేస్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నట్లు అధికారులు ఏమైనా చెప్తున్నారా? లేదంటే ఈవీఎంల ప్లేస్ లో ఒకవేళ మొరాయిస్తే వాటి పరిస్థితి ఏంటి? అంటే ఆ యొక్క ఈవీఎంలు ఎక్కడైనా కనుక మొరాయించినట్లయితే వాటికి తగినటువంటి ఏర్పాట్లు కూడా సిబ్బందిని కూడా కేటాయించి ఈవీఎంలు కూడా అదనంగా కేటాయించడం జరిగింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రియాంక అల్లా తెలియజేయడం జరిగింది. వరుణ్, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.